ఈరోజు మనం ఐమాక్స్ కూడా వచ్చాం. నాని సినిమా రిలీజ్ అయితే ఉంది కదా, సరిపోదా శనివారం అనే సినిమా. సో పబ్లిక్ టాక్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది కదా. సో దీని వర్త్ ఏంటో మూవీ గురించి రివ్యూ మీకు అందరికి ఇప్పుడు అందిస్తాను. నేను లైవ్ లో జనాలు ఆల్రెడీ థియేటర్ లో ఉన్నారు జనం అంతా. సో వాళ్ళు బయటకు రాగానే పబ్లిక్ టాక్ సరిపోదా శనివారం కాన్సెప్ట్ ఏంది, సినిమా ఏంది, దాని రివ్యూ గురించి ఎవ్రీథింగ్ నేను మీకు అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. మామూలుగా ఉండదు మరి మనతో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. చూసారా ఎలా ఉంది? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం రావడం? నాని ఫ్యాన్సా? యాక్చువల్లీ ప్రతి ఒక్క మూవీ ఆయన ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు కాబట్టి క్యూట్ ఉంటాడు, కోపంలో కూడా ఎంత క్యూట్ ఉంటాడు. ఎందుకు అంతగా నచ్చారా నాని? చాలా సో క్యూట్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఆయన కత్తిపీట సీన్ మాత్రం క్రేజీ. పడుకొని ఒక్కసారి పట్టుకుంటారు. అమ్మ సెంటిమెంట్ తో మాత్రం బాగా కొట్టేశారు మూవీ అయితే. ఓకే, ఎస్జే సూర్య నాని కాంబినేషన్ ఎట్లా ఉన్నది? ఎస్జే సూర్య నాని కాంబినేషన్ క్రేజీ. అంటే అసలు ఒకరినొకరు డామినేట్ చేసి అలా ఉంది అనమాట. మేము ఒక్కొక్క యాక్షన్ సీన్ చూస్తున్నప్పుడు అరుస్తూనే ఉండే మేము అంతలాగా. అండ్ బీజిఎం, ఓ మై గాడ్, జేక్స్ బెజాయ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు మీ బీజిఎం అసలు సీన్స్ వణుకుతుంటే మాకు గుండెలో ఇలా కొట్టుకుంటున్నాయి అనమాట. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం క్రేజీ. డెఫినెట్లీ డెఫినెట్లీ మీకు అమ్మ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ నాని నేచురల్ యాక్టింగ్ తో మాత్రం చంపేశారు ఆయన. చాలా. ఐ విల్ గివ్ 4.8 పక్కా. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు పక్కా 5 ఇచ్చినా కూడా తప్పులేదు. ఇట్స్ దట్ గ్రేట్. ఫైనల్ గా వరుసగా హిట్ల మీద వస్తున్నాడు నాని. ఫైనల్ అన్ని హిట్లేనా? అన్ని హిట్స్. ఐ నెవర్ డౌట్ నాని సెలెక్షన్ అండ్ అంత గ్రేట్ సెలెక్షన్. అండ్ వివేక్ ఆత్రేయ ఆఫ్టర్ అంతే సుందరానికి, ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ అంతే సుందరానికి, కానీ దీని దాకా ఇంకా క్రేజ్ ఇచ్చేసారు. హీ మేడ్ షూర్ దట్ యాక్షన్ తో ఇంకా క్రేజీ బ్లాక్ బస్టర్ ఇస్తారని. ఓకే, థాంక్యూ. నాని యాక్టింగ్ వాస్ వర్త్ ఇట్. నాని ఇంత క్యూట్ ఉంటాడు. ఐ మీన్ ఆ కోపం కూడా ప్రాపర్. ఐ మీన్ లాస్ట్ లో ఒక మెసేజ్ ఉంటుంది. కోపం అనేది ఇట్స్ బికాస్ యునో కోపం ఓన్లీ వేరే వాళ్ళ కోసం, భయం కోసం రావద్దు, ధైర్యం కోసం రావాలి అని. దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ పాస్ బై నాని. నాని పర్ఫార్మెన్స్ ఇస్ అవుట్ ఆఫ్ ది అంత క్రేజీ. కాన్సెప్ట్ యాక్చువల్లీ లాస్ట్ లో కాన్సెప్ట్ ఇట్ మేక్స్ సెన్స్. బై యాంగర్ ఒక పర్సన్ కి కోపం ఎందుకు వస్తుంది అని, అండ్ ఆ రీజన్ వ్యాలిడ్ కూడా ఉండాలి అని నాని చూపిస్తారు. టైటిల్ ఏంటి అసలు? సరిపోదా శనివారం. సరిపోదా శనివారం అంటే యాక్చువల్లీ అది స్పాయిలర్ చెప్పినట్టు. చాలా బాగుందండి. సరిపోదా శనివారం అన్నది కొత్త కాన్సెప్ట్, కొత్త లైన్. ఎందుకు ఒక శనివారం సరిపోదనా, లేకపోతే శనివారం ఎందుకు ఎంచుకున్నారు? అదే సస్పెన్స్. నేను ఆ సస్పెన్స్ రివీల్ చేయాలనుకోవట్లేదు, కానీ అసలు ఆ టైటిలే కొత్తగా ఉంది, స్టోరీ లైన్ కూడా కొత్తగానే ఉంది. యాజ్ పర్ అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. రీసెంట్ గా అయితే ఏ మూవీస్ లేవు ఫ్యామిలీస్ తో కూర్చొని చూసేలాగా. దిస్ ఇస్ అ నైస్ మూవీ. ఫ్యామిలీతో కూర్చొని హాయిగా చూసాం. ఎస్జే సూర్య నాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? ఫస్ట్ టైం కాంబినేషన్ గా ఇద్దరు సూపర్ స్టార్స్ కదా. సో ఎట్లా ఉంది వీళ్ళ కాంబినేషన్? చాలా న్యాచురల్ గా ఉంది. ఎస్జే సూర్య గారు అయితే అసలు నేను ఫ్యాన్ అయిపోయానండి. చాలా 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 బాగా చేశారు. నేను సామాన్యంగా అంత వైలెన్స్ ని ఐ డోంట్ యాక్సెప్ట్. నేను అంత వైలెన్స్ చూడలేను. బట్ దిస్ వెంట్ విత్ ద ఫ్లో. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా కొంచెం తగ్గింది అంటున్నారు. నాని పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గిందా? నాని పర్ఫార్మెన్స్ తగ్గడం కాదు, యాజ్ అ హీరో నాని చేశారు. యాజ్ అ విలన్ ఏం చేయాలో అది చేశారు అంతే. అంతేనా? ఓవరాల్ గా సినిమా గురించి ఏమంటారు? హిట్టా లేక బ్లాక్ బస్టర్, లేకపోతే నాని వరుసగా హిట్ల మీద వస్తున్నాడా? ఆయనది ఎప్పుడు హిట్టే. సో డెఫినెట్లీ ఇది కూడా ఒక హిట్టే అవుతుంది. కొంచెం తగ్గింది అంటున్నారు. మరి ఏం తగ్గిందంటారు? పర్ఫార్మెన్స్ తగ్గింది అంటున్నారు. డైరెక్టర్ మిస్టేక్ లేకపోతే హీరో మిస్టేక్? ఎవరిది మిస్టేక్ కాదండి. ఆయనకి ఎంత రోల్ కావాలో అంత జరిగింది అంతే. డెఫినెట్లీ బాగుంది. ఎవరికి ఇచ్చిన రోల్ వాళ్ళు బాగా చేశారు. అందరూ మంచి యాక్టర్స్ ఉన్నారు. అంత కొత్త స్టోరీ లైన్ ఉంది. సూర్య పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు, నాని డామినేట్ చేసినట్టు. డెఫినెట్లీ ఉందండి, ఎందుకంటే ఆయన పాత్ర అంత ఉంది మూవీలో. సో దానికి తగ్గ న్యాయం కూడా చేశారు. ఎందుకు ఈయనది ఇంత పెట్టి మిగతా వాళ్ళది తగ్గించారు అన్న ఫీలింగ్ ఎక్కడ రాదు మనకి. ఇట్ వెంట్ విత్ ద స్టోరీ లైన్. చాలా బాగా సింక్ అయింది లైన్ కి. బాగుందండి. ఇట్ ఇస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.
యా సరిపోత శనివారం మూవీ అయితే నేను ఇప్పుడే చూసేసి వచ్చినాను. ఆ మూవీ గురించి చెప్పాలంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, నా పర్సెప్షన్ చెప్తాను. ఒకరి గురించి నాకు తెలియదు, నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది అనమాట. మరీ బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉందని నేను చెప్పలేను. ఎందుకు నాకు అబో యావరేజ్ అని నాకు అనిపించింది అంటే స్టోరీ లైన్ అయితే బాగానే ఉందన్నమాట. అంటే ఆ కోపాన్ని అంతా అణుచుకొని శనివారం రోజు కానీ ఆ కోపం అనేది కంటిన్యూ అయితే అది నిజమైన కోపము అప్పుడు చూపిస్తాడు. లైన్ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ నాకు కొంచెం యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే అంత ఎక్సైట్ చేసే సీన్స్ కావచ్చు, ఒక సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కావచ్చు, లేకపోతే మనకు వచ్చేసి మనం గూసబమ్స్ ఇచ్చే సీన్స్, హై ఇచ్చే సీన్స్ పెద్దగా ఏం లేవన్నమాట. ఉన్నాయి ఒక 3-4 ఉన్నాయి. అందుకనే నేను వచ్చేసి అబో యావరేజ్ అని నేను అంటా ఉన్నాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా కాస్ట్ విషయానికి వస్తే నాని యాక్టింగ్ అయితే నిజంగా చాలా బాగుంది. బట్ కానీ ఈ మూవీ మనం చూసి బయటకు వచ్చిన తర్వాత నాని యాక్టింగ్ కంటే ఎస్జే సూర్య యాక్టింగ్ మనం మెచ్చుకుంటాం అనమాట. ఆ లెవెల్లో ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో నాని యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్, జేక్స్ బిజాయ్ బీజిఎం, ఈ మూవీలో అన్నెసెసరీ సాంగ్స్ పెట్టకుండా యాక్షన్ డ్రామాకే స్టిక్ అయినారు. ఇవి పాజిటివ్స్ అనమాట. నెగిటివ్స్ విషయానికి వస్తే కొంచెం ఒక కైండ్ ఆఫ్ అంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడము, ఒక ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఉండడము, కాస్త రొటీన్ స్క్రీన్ ప్లే ఉండడం అనేది మైనస్ అనమాట. బట్ స్టిల్ మనము ఇలాంటి మూవీతో నాని వచ్చినందుకు డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ మన August 15th వచ్చిన ఈ మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ ఇట్లాంటి వరస్ట్ మూవీస్, ఇలాంటి రాడ్స్ కంటే ఈ మూవీ ఎంతో బెటర్. హ్యాపీగా వచ్చి థియేటర్ చూడొచ్చు. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ చెప్తున్నాను కదా, నాకైతే ఒక అబో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. బట్ ఇంకా బెటర్ గా, చాలా బెటర్ గా పెట్టిండొచ్చు. లెంత్ కొంచెం ఒక 20 minutes స్ట్రీమ్ చేసినట్టే ఇంకా బాగుండేది. ఆ ఓటీటీలో వస్తే డెఫినెట్లీ చూస్తారు. ఎందుకంటే మనకు హై ఇచ్చే సీన్లు పూర్తిగా నేను లేవని నేను చెప్పడం లేదు. ఒక 3-4 సీన్లు ఉన్నాయి. బట్ స్టిల్ అంటే సుందరానికి బెస్టా ఇది బెస్టా అంటే నాకైతే అంటే సుందరానికి కాస్త బెటర్ అనిపించింది దీనికంటే. ఎస్జే సూర్య నాని ఫస్ట్ టైం కాంబినేషన్ కదా, స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ ఇద్దరు ఏంటంటే ఇద్దరు పాజిటివ్స్ ఏంటంటే ఇద్దరు న్యాచురల్ యాక్టర్స్. ఇద్దరు స్క్రీన్ మీద ఉన్నప్పుడు కంప్లీట్లీ డామినేట్ చేస్తారనమాట స్క్రీన్ ని. బట్ కానీ మనకు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు బాగా చేస్తారనిపిస్తుంది. మనం 10 కి నానికి 9 ఇస్తే ఎస్జే సూర్యకు ఒక 9.75 ఇస్తాం. డెఫినెట్లీ ఎస్జే సూర్యాన్ని మనం కొంచెం మెచ్చుకుంటాము. సో ఆ లెవెల్లో ఉంది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ వల్గారిటీ సీన్స్ కావచ్చు, ఆ మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ చూపించినట్టు అట్లా వల్గర్ గా నాన్ సెన్స్ గా చూపించడము, అలాంటి సీన్స్ ఏం లేవన్నమాట. సో హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడొచ్చు. నాని గారికి హిట్ అంటే అది నా ఒక్కరి చేతుల్లో లేదు. నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది. సో ఇంకా బాగా బెటర్ గా పెట్టిండొచ్చు అని నాకు అనిపించింది. బట్ స్టిల్ డెఫినెట్లీ మొన్న వచ్చిన మూవీస్ పోల్చుకుంటే ఆడియన్స్ రిలీజ్ కోసం చాలా మంది వస్తారు కాబట్టి ఇది హిట్ మూవీ కిందకే పరిగణిస్తాం. స్టోరీ లైన్ అనేది మనకు కొంచెం ట్రైలర్ లోనే రివీల్ చేసేస్తారనమాట ఏంది స్టోరీ లైన్ అనేది. ఇప్పుడు మామూలుగా కొంచెం అంటే నీకు అంత అనిపించలేదు అంటున్నావు కదా మూవీ. సో కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ లో ఆల్మోస్ట్ థియేటర్లు అన్నింటిలో కూడా శనివారమే ఉంది మూవీ. దీనికి ఏముంటావు? ఫస్ట్ రోజు కదా బ్రో, ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యి వచ్చేసి. సో ఫస్ట్ రోజు కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు ఏమున్నాయి, ఇంకేం మూవీస్ ఏమున్నాయి బ్రో అంటే నేను చెప్పేది మూవీ సరిపోతే శనివారం నాకేం నచ్చలేదని నేను చెప్పడం లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. అబో యావరేజ్ ఉంది, బట్ టికెట్స్ కూడా డెఫినెట్లీ బుక్ అయినాయి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో డెఫినెట్లీ ఇంకా అందరికి నచ్చితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే మూవీ ఇండస్ట్రీకి మనకు మంచి కలెక్షన్స్ వస్తే ప్రతి ఒక్కరు లాభపడతారు అనమాట. వేల మంది లాభపడతారు కాబట్టి జెన్యూన్ రివ్యూ ఇవ్వాల్సిన బాధ్యత నాది. హానెస్ట్ గా అట్లీస్ట్ నా పర్సెప్షన్ చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అదే చెప్తున్నాను కదా, ఈ మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ తో పోలిస్తే చాలా చాలా బెటర్ మూవీ. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. అభ్యంతరకరమైన సీన్స్ ఏం లేవన్నమాట. బట్ కానీ మనం ఏదైతే మైండ్ లో పెట్టుకొని ఒక సూపర్ ఎక్సైటింగ్ గా ఉంటుంది, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ మూవీ ఫుల్ ఉంటాయి అనుకుంటే అప్పుడు ఒక మైనర్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో నాకైతే బాగానే ఉంది, బట్ ఎక్స్ట్రాడినరీ కాదు అని నేను చెప్తున్నాను. చాలా బాగుంది.